శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి 1,04,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. 515 అడుగులు దాటింది సాగర్ నీటి మట్టం. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంటే వారం పాటు ఇదే ఫ్లో కొనసాగితే గనుక నాగార్జున సాగర్ పూర్తిగా నిండే అవకాశం కనిపిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో అటు జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో గత వారం రోజులుగా శ్రీశైలం వరద కొనసాగింది. శ్రీశైలం పూర్తిగా నిండడంతో శ్రీశైలం ప్రస్తుతం 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మరో 3 గేట్లు ఇవాళ మధ్యాహ్నానికి వదిలే అవకాశం ఉంది. దీంతో అటు శ్రీశైలం నుంచి గేట్లు ఎత్తివేయడంతో కృష్ణా జలాలు నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే నాగార్జున సాగర్కు కృష్ణా జలాలు చేరుకుంటున్నాయి. మరొక రోజులో పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్కి శ్రీశైలం జలాలు చేరుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ఇక వరద గనక ఇలాగే కంటిన్యూగా కొనసాగితే వారం రోజుల్లో పూర్తిగా నాగార్జున సాగర్ నిండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం శ్రీశైలం నుంచి 1,04,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. 515 అడుగులు దాటింది సాగర్ నీటి మట్టం. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ప్రస్తుతం 590 అడుగులుగా ఉంది. వారం పాటు ఇదే ఇన్ఫ్లో కొనసాగితే కనుక నాగార్జున సాగర్ పూర్తిగా నిండే అవకాశం కనిపిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో అల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు దిగువకు నీటిని వదలడంతో శ్రీశైలం డ్యాం నిండింది. శ్రీశైలం నిండు కుండల తయారైంది. శ్రీశైలం నుంచి డ్యాం గేట్లు 3 గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా పాల పొంగుల కృష్ణమ్మ పరవలు తొక్కుతుంది. నాగార్జున సాగర్ వైపు పరుగులు తీసింది. ఇప్పటికే నాగార్జున సాగర్ నీటి మట్టం 515 అడుగులకు చేరింది. దీంతో సాగర్ ఆయకట్టు ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా చెప్తున్నారు. వారం పాటు ఇన్ఫ్లో కంటిన్యూగా కొనసాగితే కనుక నాగార్జున సాగర్ పూర్తిగా నిండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడైతే శ్రీశైలం నుంచి 1,04,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. అటు శ్రీశైలం కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతుంది. ఇటు నాగార్జున సాగర్ కూడా ఇన్ఫ్లో ఎక్కువ కావడంతో విద్యుత్ ఉత్పత్తిని కూడా భారీ స్థాయిలో చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు సాగర్ కనుక పూర్తిగా నిండితే ఆయకట్టు ప్రాంత రైతులకు నీరును వదిలే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో రైతులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే 515 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతానికి 2 రోజుల క్రితం వరకు కూడా సాగర్ పూర్తిగా డెడ్ స్టోరేజ్ చేరుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీశైలం నుంచి భారీ వరద రావడంతో సాగర్ జలాశయం ఇప్పుడు నీటితో కలకల్లాడుతోంది. ఆ దృశ్యాలే మనం చూస్తాం. ఇక నాగార్జున సాగర్ వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఎంత ఇన్ఫ్లో కొనసాగుతుంది, ఎంత నీటి మట్టం ఉంది, మరి ఎన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో జలాశయం నిండబోతుందో పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో శ్రీశైలం నుంచి కూడా 1,04,200 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. దీంతో కూడా నాగార్జున సాగర్ నీటి మట్టం అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు కాను ప్రస్తుతం 515 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలకు ప్రస్తుతం 140 టీఎంసీలకు కూడా చేరుకుంది. ఆ సాగర్కి భారీగా ఫ్లో వచ్చి చేరుతుండడం, ఇదే విధంగా వారం రోజుల పాటు కూడా ఎగువ నుంచి ఇదే విధంగా ఫ్లో కొనసాగినట్లయితే ఖచ్చితంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండే అవకాశం కనపడుతుంది. రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వర్షాలు కురవనప్పటికీ కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడం, నాగార్జున సాగర్కు వరద వచ్చి చేరుతుండడంతో కూడా సాగర్ నిండుతుందా అనే ఆనందంలో రైతులు ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికే 2 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ నిండినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. ఎగువన భారీగా మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండని తలపిస్తున్నాయి. అందులోనే భాగంగా కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం 1,04,200 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ఇది ఇంకా మరింత పెరిగే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే శ్రీశైలానికి 4 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇదే ఫ్లో అనేది ఇంకా వారం రోజుల పాటు కూడా ఇదే 4 లక్షల 5 లక్షల వరకు కూడా వరద నీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా నాగార్జున సాగర్ నిండుతుందనే చెప్పవచ్చు. నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల్ని పరిశీలించినట్లయితే ఎడమ కాలువ పరిధిలో ఇటు నల్గొండ, ఖమ్మం 2 జిల్లాల రైతులకు కూడా ఇది వరప్రదాయని అని చెప్పవచ్చు. మొత్తం పూర్తిగా 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. అదేవిధంగా జంట నగరాలకు తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు నిన్న మొన్నటి వరకు కూడా ఎప్పుడైతే దిగువకు నీటిని విడుదల చేయనప్పుడు పూర్తిగా నాగార్జున సాగర్ ఒక దశలో డెడ్ స్టోరేజ్కి చేరుకొని పూర్తిగా 504 అడుగులకు ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్లోతో కూడా క్రమేపీ పెరుగుతుంది. 504 అడుగుల నుంచి ప్రస్తుతం 510
15 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవాలంటే 590 అడుగులకు చేరుకోవాలని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో వర్షాలు కురవకున్నప్పటికీ కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది భారీగా వరద వచ్చి చేరుతున్నతో కూడా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ప్రాజెక్టు నిండుకుండలా మారితే ఇక్కడ మొత్తం కూడా ఆయకట్టుకున్నటువంటి రైతులు మొత్తం కూడా బోర్లు బావులు కానీ అదేవిధంగా వాటర్ లెవెల్స్ కానీ పెరిగే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా వారం పాటు కూడా ఈ విధంగానే కొనసాగితే ఖచ్చితంగా నాగార్జున సాగర్ కూడా నిండే అవకాశం అయితే ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి 1,04,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. 515 అడుగులు దాటింది సాగర్ నీటి మట్టం. నాగార్జున సాగర్